సుధాకర్ సార్ సభ జరగడం జరుగుతుంది. అయితే ఎన్ఆర్ఐజిఎస్ తరఫున ప్రోగ్రామ్ ఆఫీసర్ అంటే మన ఎన్ఆర్ఐజిఎస్ తరఫున మన బాస్ ఎంపీడీఓ సార్ గారే. అయితే ఎన్ఆర్ఐజిఎస్ స్కీమ్కు సంబంధించి ఇంతకుముందు మనకు చెప్పిన మన వైఎస్ఎంపీ గారు చెప్పినట్టు ఎంత ప్రెజర్ వచ్చినా కూడా సార్ లోపలే దాచుకొని మనకు మామూలుగా చెప్తుండే అన్ని అంశాలు కూడా. ఎందుకంటే కలెక్టర్ బీసీ తీసుకున్నప్పుడు మేము కూడా అటెండ్ అవుతుంటే కలెక్టర్ గారు ఎంత ప్రెషర్ చేస్తున్నారో మాకు తెలుసు. అది అంత ప్రెషర్ కంటే డబుల్ ప్రెషర్ మన మీద ఉంటారు వేరే ఎంపీడీఓస్, కానీ ఆ ప్రెషర్ డబుల్ కాదు, సింగిల్ కూడా కాదు, అది చాలా తక్కువ మన మీదకి ప్రెషర్ తెచ్చి. కాకపోతే వర్క్ మాత్రం చేయిస్తాం. మళ్ళీ 100% వర్క్ కలెక్టర్ గారు టార్గెట్ ఏదైతుందో అది ఖచ్చితంగా అచీవ్మెంట్ అయ్యేటట్టు చూస్తాడు. సో మాకు ఎన్ఆర్జిఎస్కి సంబంధించి సార్ ఉన్న 4 సంవత్సరాల లోపల మాకైతే పెద్ద అచీవ్మెంట్ ఒకటి నేషనల్ టీం ఒకటి. ఆ నేషనల్ టీం అప్పుడు మేము ఎన్ని నైట్ రన్స్ చేసుకుంటే ఎంత కష్టపడ్డామో తెలుసు. అది చాలా సక్సెస్ఫుల్గా అయ్యి అది మన మండలానికి కాదు మన రాష్ట్రానికి పేరు వచ్చింది అది. సో దాంట్లో చాలా సక్సెస్ఫుల్ మన సార్ పీరియడ్లో జరిగినందుకు అది తర్వాత సార్ ఉన్న 4 సంవత్సరాల లోపల మన ఎంపీడీ ఆఫీస్ స్టాఫ్ తరఫున ఎవరికైనా ఈజీఎస్ స్టాఫ్ తరఫున కూడా ప్రతి మనకు 26 జనవరి కానీ 15th ఆగస్టు కానీ ఎవరికో ఒక అధికారి ఖచ్చితంగా ఉత్తమ అవార్డు అనేది రావడం జరిగింది. అది మనకున్న ఇక్కడ కోఆర్డినేషన్ చేయడం వల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ కూడా ఒక డిజిటల్ వ్యక్తి చాలా సున్నితంగా ఉంటుంది. మండలానికి భాష ఎప్పటికీ కూడా ఆ హోదాలు కానీ తను ఉన్నటువంటి టెంపుల్ కూడా చూసుకున్న అందరితోటి ఫ్రెండ్లీగా ఉండేది. మాతోటి తక్కువ ఎక్కువ ఉండకపోయినప్పటికీ కూడా వర్క్ రిలేషన్లో ఎప్పుడు పిలిచినా సార్ మధ్య మధ్య మీటింగ్స్ లేదంటే మా మండల మధ్య మీటింగ్స్ పిలిచిన వాటికి కూడా సార్ సహకరించింది. చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సార్ ఎక్కడ ఉన్నా కూడా తన పదవిని ప్రవేశపెట్టేది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలని చెప్పేసి మార్కెటింగ్ సార్లు కూడా అందరి తరఫున స్వాగతం చెప్తున్నాం. అట్లాగే మన మండల కార్యాలయ సిబ్బందికి మరియు మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి ఎంపీపీ గారికి మరియు ఎంపీడీసీల గారికి మరియు నా తోటి ఉద్యోగులందరూ మండల ఉద్యోగులందరికీ మరియు పంచాయత్ సెక్రటరీలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడికి డిసెంబర్ 6, 2019 నాడు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వేల్పూరు చాలా భయపడ్డాను. మంత్రి గారి ఊరు, నేను చేయగలుగుతాను చేయలేను అని చాలా భయపడ్డాను. అయినప్పటికీ మా ఎంపీటీసీలు అయితేంది, సర్పంచులు అయితేంది, మా పంచాయతీ సెక్రటరీలు అయితేంది, మన మండల ఉద్యోగులు అయితేంది, మన మెడికల్ ఆఫీసర్లు కానీ తహసీల్దార్లు కానీ ఏఓ గారు ఎవరైనా అందరూ నాకు ప్రతి ఒక్కరు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ నాతో పాటుగా మమేకమై నాకు ప్రతి ఒక్క ఎటువంటి మన మండలానికి ఒక స్పెషల్ టీం వస్తుంది. కానీ ఏదైనా ఎటువంటిదైనా కూడా పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ పని వాళ్ళు చేసుడు, మన ఎంపీటీసీలు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడు, సర్పంచులు కూడా వారి తోడ్పాటు అందించడు. ప్రతి ఒక్క విషయంలో నేను విజయం కావడానికి దీనికి వాళ్ళే కారకులని నేను తెలియజేస్తున్నాను. ఇది నా విజయం కాదు, అందరి విజయము సమిష్టి విజయం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేల్పూరు ఇట్లాంటి విషయాలలో ఇక ఎటువంటి వచ్చినా కూడా మీరందరూ నా మాదిరిగానే మన బాలకిషన్ సార్ కొత్త ఎంపీడీఓ గారు వారికి కూడా మీరు మీ సహకారం అందించి వారు కూడా ప్రతి అంశంలో మన మొదటి స్థానంలో ఉంటూ విజయం పొందేటట్టు మీరు మీ తోడ్పాటు సహకారం అందజేయగలని కోరుతున్నాను. అట్లే వారు కూడా నా విధంగానే వారు కూడా మీకు తోడ్పాటు సహకారం అందజేస్తారు అని నేను భావిస్తున్నాను. మరియు ఇంకా నేను కోపంలో ఎవరితోనన్నా ఏమన్నా
ఎప్పుడైనా హామీ ఉంటే మన్నించగలని ప్రార్థిస్తున్నాను ఎవరికైనా.